సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రికి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వర్షం దంచి కొట్టింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కోఠి, అబెడ్స్, మాసబ్ ట్యాంక్ లో వాన కురిసింది. రాత్రికి భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. ఇప్పటికే సిటీ శివారు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. వికారాబాద్, చేవెళ్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, హయాత్ నగర్, ఇబ్రహీంపట్నంలో వాన కురిసింది. మరో 2 రోజులు వర్షాలుంటాయని చెప్పారు అధికారులు. సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రికి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వర్షం దంచి కొట్టింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కోఠి, అబెడ్స్, మాసబ్ ట్యాంక్ లో వాన కురిసింది. రాత్రికి భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్పారు. ఇప్పటికే సిటీ శివారు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. వికారాబాద్, చేవెళ్ల, షాద్ నగర్, రాజేంద్ర నగర్, హయాత్ నగర్, ఇబ్రహీంపట్నంలో వాన కురిసింది. మరో 2 రోజులు వర్షాలుంటాయని చెప్పారు అధికారులు. సిటీలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, సిటీలో వర్షం సిచ్యుయేషన్ ఏంటి, నెక్స్ట్ ఫోర్కాస్ట్ ఏంటి రాబోయే 2-3 అవర్స్ కి? మనం చూస్తున్నాం హైదరాబాద్లో అయితే ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా అయితే వర్షం లేదు, కానీ ఒక్కసారిగా గత అరగంట నుంచి అయితే వర్షం ప్రారంభమైంది. వర్షం కూడా మరొక 2 గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా మామూలుగా మనం గమనిస్తే ప్రస్తుతం చూడవచ్చు వాహనానికైతే రోడ్ల మీద వాహనాలు అన్నీ కూడా ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోగా ముఖ్యంగా ఇటు కార్లు వంటి వాహనాలు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా పడుతున్నటువంటి వాతావరణం వర్షంతో అయితే ఇటు హైదరాబాద్ నగర ప్రజలైతే కొంత ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పవచ్చు. హైదరాబాద్లో తొలుత మనం గమనిస్తే ఇటు సంగారెడ్డి, పటాన్ చెరువు వైపు నుంచి ప్రారంభమైనటువంటి వర్షం అయితే హైదరాబాద్లోని శేలిలింగంపల్లి, అదేవిధంగా ఇటు ఓల్డ్ సిటీ ప్రాంతాలు ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు ఇటు బేగం బజార్, అదేవిధంగా ఇటు చాలా ప్రాంతాలలో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి యాకత్పుర, బర్కత్పుర వీటన్నిటి ప్రాంతాలలో కూడా వర్షం పడుతుంది. అంతేకాకుండా ఇటు మలక్పేట వైపు కూడా భారీ వర్షమే కురుస్తూ ఉంది. మరొక 2 గంటల పాటు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు వాతావరణానికి సంబంధించి అయితే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అయితే భారీ వర్షం కూడా కురిసేటువంటి అవకాశం అయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు సాయంత్రం వేళల్లో అంటే ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇటు వివిధ కార్యాలయాలు కానీ ఆఫీసులు కానీ పనిచేసేందుకు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయం కావడంతో ఇటు ఒకసారిగా కురుస్తున్న వర్షంతో అయితే కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటు రాత్రి సమయంలో వర్షం కావడంతో అయితే ఇటు వర్షానికి ఇటు ఎక్కువ రోడ్లపైన ఎక్కడెక్కడ వాటర్ లాగిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వాటర్ లాగిన్ అవ్వకుండా అయితే ఇటు హైడ్రాతో పాటు ఈ యొక్క మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అన్ని వింగ్లు కూడా ఇటు అలర్ట్గా ఉండాలని కూడా ఇటు హైదరాబాద్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో కూడా ఇటు వికారాబాద్, అదేవిధంగా పరిగి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షానికైతే మనం చూడవచ్చు అరగంట నుంచి అయితే ఎడపెదరుపు లేకుండా వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షం కారణంగా హైదరాబాద్లో అయితే పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ప్రారంభమని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వర్షం కురుస్తుండడంతో హైదరాబాద్లో ప్రధానంగా ఈ మెట్రో ఏదైతే ఉంటుందో మెట్రో కింద మొత్తం ద్విచక్ర వాహనాలు ఆగిపోవడంతో పాటు మిగతా వాహనాలు వెళ్లేందుకు అయితే కొంత ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇటు వర్షం ఒక్కసారిగా కురవడంతో అయితే ప్రజలైతే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొంత పర్యవేక్షణను పెంచేందుకైతే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడంతో అయితే మరొక 2 గంటల పాటు హైదరాబాద్లో వెదర్ ఫోర్కాస్ట్ అయితే భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలు అయితే అలర్ట్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా అయితే హైదరాబాద్లో అన్ని ప్రాంతాలలో కూడా ఇటు హైడ్రా అధికారులు కూడా రంగంలో దిగడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్లో కొద్దిసేపు వర్షం కురగానే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత వాటర్ లాగినటువంటి పాయింట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా హైదరాబాద్లో 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడినా కూడా ప్రజలకు ఇబ్బందులు మరింతగా ఎక్కువైతాయనేటువంటి నివేదికలు ఉన్న కారణంలో అయితే 2 గంటల పాటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అయితే సంబంధిత శాఖలన్నీ కూడా అలర్ట్ అయిపోయి మొత్తం రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా మ్యాన్ హోల్స్ కానీ వాటర్ లాగిన్ పాయింట్స్ కానీ వాటన్నిటి వద్ద కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా
అందుబాటులో ఉన్నారు. ఇటు వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు కూడా వస్తున్న క్రమంలో అయితే అధికారులు అయితే ప్రజలకు కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే వర్షం కురుస్తున్న క్రమంలో అయితే ఈదురుగాలులు రావడం వల్ల ఏదైనా భారీ వృక్షాలు నేలవాలేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖ అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే వర్షానికి సంబంధించి చెట్లు కూలిన క్రమంలో విద్యుత్ వైర్లు ఎవరి మీద పడకుండా, అంతేకాకుండా ఎక్కడికక్కడ చెట్లు కూలిన సమయంలో అయితే విద్యుత్కు సరఫరాకు ఆటంకం లేకుండా కూడా సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంతో అయితే ఈ యొక్క వర్షం రానున్న 2 గంటల్లో కురవబోతున్న క్రమంలో అయితే అందరూ కూడా అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలందరూ కూడా కొంత అలర్ట్గా ఉండి ఈ యొక్క వర్షాన్ని అయితే 2 గంటల పాటు కొంత కావాల్సిన విధంగా సూచనలు పాటించి అయితే వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడొద్దని కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొనసాగుతుంది. సౌజన్య.